జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై పోక్సో కేసు నమోదు చేయాలని ప్రయాగ్రాజ్ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా స్వామి అవిముక్తేశ్వరానంద ఉండగా ఆయన శిష్యుడు స్వామి ముకుందానందగిరిని సహనిందితుడిగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 2024లో ఇండియా టుడే అందించిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. శాకాంబరి శక్తిపీఠానికి చెందిన అశుతోష్ బ్రహ్మచారి ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఆశ్రమంలోని పిల్లలపై లైంగిక దాడి జరిగిందని, ఇది పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని ప్రయాగ్రాజ్ స్పెషల్ పోక్సో కోర్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 13 జరిగిన విచారణలో 2 మైనర్ బాలలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. వీరి సాక్ష్యం ఆధారంగా లైంగిక దాడి జరిగినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు నిర్ధారించింది. అయితే ఈ ఆరోపణలను స్వామి అవిముక్తేశ్వరానంద ఖండించారు. ఇది రాజకీయ కుట్ర అని, విచారణలో నిజం బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. పోక్సో చట్టం సెక్షన్ 22 ప్రకారం ఇది తప్పుడు కేసని వారి లీగల్ టీం వాదిస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లోని ఝాన్సీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది నిజంగా జరిగిన సాక్ష్యమా లేక కుట్రనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.